ఇంగ్లాండ్తో ఆఖరి టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 3 మ్యాచ్లు ఓడింది. తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. అయితే ఆఖరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో టీమిండియా కనిపిస్తోంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం జోరు మీద ఉంది. సొంత గడ్డ మీద దూకుడు చూపిస్తోంది. వరల్డ్ ఛాంపియన్ భారత్పై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధిస్తోంది. టీమిండియాను ఓ ఆర్డినరీ జట్టులా మార్చేసింది. భారత ప్లేయర్లు సమిష్టిగా రాణించలేకపోతున్నారు. అంచనాలు అందుకోలేకపోతున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓకే అనిపించుకుంటున్నా, అభిషేక్ అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నా మిగతా బ్యాటర్ల నుంచి చెప్పుకోదగిన ప్రదర్శన లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. సంజు శాంసన్ విఫలమవుతున్నాడని తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశాలిస్తున్నారు. కానీ సూర్యవంశీ కూడా ఇంతవరకు ఇంపాక్ట్ చూపించలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల వ్యూహాలకు ఈజీగా చిక్కుతున్నాడు. తిలక్ వర్మ సైతం బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. వైస్ కెప్టెన్ గా మరింత బాధ్యత తీసుకోలేకపోతున్నాడు. శివం దుబే సైతం నిరాశపరుస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఉసూరుమనిపిస్తున్నాడు. కీలక ప్లేయర్ల ఫ్లాప్ షోతో టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. భారత బ్యాటర్లపై ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అదే పిచ్లపై భారత బౌలర్లు మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. టీమిండియా బ్యాటర్లు తడబడిన చోట ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. అలవోకగా పరుగులు సాధిస్తున్నారు. జట్టులో సీనియర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేని లోటు కనిపిస్తోంది. ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ కాకుండా బయటపడాలంటే ఆఖరి మ్యాచ్ లో సత్తా చాటాల్సిందే. ప్రస్తుతం భారత్ టాప్ ర్యాంక్ డేంజర్ లో ఉంది. టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఆఖరి వార్లో విక్టరీ కొట్టాల్సిందే. బ్యాటర్లతో పాటు హర్షదీప్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా హిట్ అయితే ఇంగ్లాండ్ పై సౌతాంప్టన్ లో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే టీమిండియా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.